వంట గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వినియోగదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకింగ్ న్యూస్ ఇచ్చింది. ఇక నుంచి మీరు ఖచ్చితంగా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవాలి. ఈ ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ అంటే ఈకేవైసీ. ఈ ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే మీకు ఎల్పిజి సబ్సిడీ అనేది అందదు. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద ఎవరైతే సిలిండర్ ప్లస్ కనెక్షన్ పొంది ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. అది కూడా ప్రతి సంవత్సరం మార్చి 31 లోపల ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయించుకోవాలి. ఈ మార్చి 31 లోపల ఈ కేవైసీ అనేది పూర్తి కాకపోతే వాళ్లకు ఎల్పిజి సబ్సిడీ అనేది అందదు. సో ముఖ్యంగా వీళ్ళు ఇమీడియట్లీగా అంటే మార్చి 31 లోపల ఈ కేవైసీ అనేది చేయించుకున్నట్లయితే మీకు ఎల్పిజి సబ్సిడీ అనేది అందుతుంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి అంటే ఈ కేవైసీ చేసుకోవటానికి 3 మార్గాలు ఉన్నాయి, 3 పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతుల గురించి నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికన్నా ముందుగా అసలు ఎవరైతే ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన క్రింద సబ్సిడీ కావాలో వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోవాలి. మరి మిగిలినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? మిగిలినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. ఈ కేవైసీ అనేది చేయించుకోకపోతే ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్కే సిలిండర్ అనేది పొందవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ సిలిండర్ ఇచ్చేటటువంటి విషయంలో కొంత జాప్యం అంటే లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంతేగాని పూర్తిగా సిలిండర్ ఇవ్వటం ఆపవేయడం జరగదు. అంటే మీరు కనుక ఈ కేవైసీ అనేది పూర్తి చేసి ఉండకపోతే మీకు సిలిండర్ డెలివరీ చేయడం ఆపరు, మీకు కనెక్షన్ని రద్దు చేయరు. ఈ విషయాన్ని ప్రతి గ్యాస్ వినియోగదారుడు అర్థం చేసుకోండి. ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. చేయించుకోనంత మాత్రాన మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కాదు, మీకు సిలిండర్ ఇవ్వటం పూర్తిగా ఆపివేయరు. సిలిండర్ ఇవ్వటంలో కొంత జాప్యం, కొంత లేట్ అనేది జరగవచ్చు. ఇక ఏ విధంగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి? మొదటి పద్ధతి ఏంటంటే మొబైల్ యాప్ ద్వారా మీరు ఏ కనెక్షన్ అంటే ఏ కంపెనీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఉన్నారో ఆ కంపెనీ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దాని ద్వారా మీరు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అంటే మీరు హెచ్పి గ్యాస్ అనుకోండి, హెచ్పి గ్యాస్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ప్రాసెస్ని కంప్లీట్ చేయవచ్చు. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే మీరు మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ అంటే మీ సిలిండర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడే మాన్యువల్గా ఈ ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ లేక ఈ కేవైసీ అనేది చేయించుకోవచ్చు. ఇక మూడోది ఏంటంటే అన్నిటికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే మీ గ్యాస్ సిలిండర్ తెచ్చేటటువంటి డెలివరీ బాయ్ దగ్గర కూడా అతని యొక్క మొబైల్లో ఈ యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా కూడా మనం ఈ కేవైసీ అనేది చేయించుకోవచ్చు. ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతిని ఉపయోగించి కూడా మీరు ఈ కేవైసీ అనేది చేయించుకోవచ్చు. మీరు కనుక 31 మార్చ్ ఎవ్రీ ఇయర్ కనుక చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. గ్యాస్ వినియోగదారులకు చివరి మనవి ఏంటంటే మీరు కనుక ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన క్రింద కనెక్షన్ పొంది ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరం కూడా మార్చి 31 కల్లా ఈ కేవైసీ అనేది చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ ఎల్పిజి సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. మిగిలినటువంటి వాళ్ళు కూడా లేట్గా అయినా ఖచ్చితంగా చేయించుకున్నట్లయితే మీ సిలిండర్ సరఫరాలో ఎలాంటి జాప్యం అనేది జరగదు. ఒకవేళ మీరు చేయించుకోనంత మాత్రాన మీ కనెక్షన్ని రద్దు చేయడం కానీ మీ సిలిండర్ని శాశ్వతంగా ఆపివేయడం కానీ జరగదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకైనా మంచిది మీరు కూడా ఖచ్చితంగా 31 మార్చ్ అనేది చాలా డేట్ ఉంది కాబట్టి మీరు కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోండి. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక హైప్ కొట్టండి. థ్యాంక్స్.